ఛత్తీస్గఢ్లో రోడ్స్ ఈ విధంగా ఉంటాయి. సింగిల్ రోడ్డు, ఇంకా సింగిల్ కాదు డబల్ కాదు, ఇది సిమెంట్ రోడ్ వేసుకున్నారు. ఇంకెక్కడ ఏమి కనిపించవు, చిన్న చిన్న విలేజ్లు వస్తూ ఉంటాయి. రోడ్డు మీద మేకలు బర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇదనమాట పరిస్థితి. ఏమి వీళ్ళకి పెద్ద లోక జ్ఞానం ఏం తెలియదు. పాప మా మధ్యప్రదేశ్ తోటి లింకప్లో ఉన్నా బాగుండేది, వీళ్ళు విడిపోయి మరీ అమాయకులు అయిపోయారు. అదనమాట. ఈ రాష్ట్రం కోసం మీరంతా ప్రార్థించండి. మేమైతే ప్రతి విలేజ్కి చేసుకుంటా వస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రార్థన ఎప్పుడూ చేయలేదు నేను కూడా, ప్రభు నమ్ముకున్నాక అన్నిసార్లు చేస్తూ వస్తున్నాం ప్రతి ఊరి దగ్గర. మీరు కూడా అందరూ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. ఇదిగోండి, బాగా చూడండి. ఇదంతా బాగా నక్సల్స్ ప్రాంతం. ఇంకా 36 కిలోమీటర్ల సుక్మా ఉంది. దంతెవాడ అయితే ఇంకా నక్సల్స్ ఇంకా అక్కడే పుట్టి పెరిగా అనుకోవాలి. జగదల్పూర్ ఇంకా 143 ఉంది. రాయ్పూర్ ఇంకా 430 ఉంది. చాలా పెద్ద స్టేట్ ఇది, చాలా పొడవుగా ఉంది అసలు. సరే, మీరంతా ఛత్తీస్గఢ్ కోసం ప్రార్థించండి. అనేక మంది మూర్ఖులు, వీళ్ళకి హిందీ రాదు, అటు ఇంగ్లీష్ రాదు, ఏదో వీళ్ళ భాషే వచ్చు. కొంతమందికి వస్తుంది హిందీ,